తండ్రి, నీతిగల నీ మాటలు, మరికొన్ని సంగతులు నీ కుమారునికి ముందుగా నీ గ్రంథములో నుండి లేఖనములెత్తి బోధిస్తుండగా నాకు వింటున్న వారికి ఉపయోగకరమైన మా ఆధ్యాత్మిక జీవితాలను స్థిరపరుచుకునే మరెన్నో సంగతులు మాకు వినిపించమని క్రీస్తు పవిత్ర నామాన్ని ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద మనిషి పుట్టుక అనే పేరుతో శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. చావు అనే పేరుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి లేదా శరీరమును విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. పుట్టుకకు సమయం ఉంది, చనిపోవుటకు సమయం ఉంది. ఈ రెండు దేవుడు మనకు తెలియకుండా చేశాడు. పుట్టింది మనమే, చనిపోయేది మనమే. కానీ ఎప్పుడు పుట్టామో మనకు తెలియదు, ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. ఈ రెండిటిని దేవుడు రహస్యంగా పెట్టాడు. కాలగతులు ఆయన చేతుల్లో పెట్టుకున్నాడు. పుడతామన్న సంగతి మనకు తెలియదు, జాగ్రత్తగా వినాలి. మనం పుడతామన్న సంగతి మనకు తెలియదు. చనిపోతామన్న సంగతి తెలుసు, కానీ ఎప్పుడు చనిపోతాం, ఆ చావు ఏ రోజు, ఏ సంవత్సరం, ఏ గంట, ఏ గడియ, ఏ నిమిషం, ఏ సెకండ్ అన్నది మనకు తెలియదు. దీనిని రహస్యంగా పెట్టాడు దేవుడు. అయితే ఈ రెండింటిని రహస్యంగా పెట్టిన దేవుడు పుట్టుక చావు మధ్యలో మనిషికి జీవిత కాలాన్ని ఇచ్చాడు. ఈ జీవిత కాలంలో మానవుడు, నాటి ఆది మానవుడు మొదలుకుంటే నేటి ఆధునిక మానవుడి వరకు ప్రపంచంలో శరీరాలు ధరించుకొని ఆరిన నేలపై కదులుతున్న ప్రతి శరీరం లేదా ప్రతి మనిషి, ఏ భేదమునూ లేదు, అందరూ పాపం చేశారు. శరీర కోరికలకు లోనైపోయారు, అపవాది శోధనకు సోలిపోయారు, ఓడిపోయారు, లోక ఆకర్షణలో పడిపోయారు, జన్మనిచ్చిన దేవుణ్ణి మరిచిపోయారు. వచ్చిన కారణాన్ని పట్టించుకోకుండా తిరుగుతున్న ఈ మానవ జాతితో దేవుడు వీరందరినీ, నేరం చేసిన వాడిని పాతాళానికి పంపించాలి. ఏ దేశమైనా, ఏ దేశ చట్టమైనా నేరము చేసిన వాడిని వెంటనే వాని శిక్షలోకి పంపిస్తుంది, వానికి శిక్ష విధిస్తుంది. ఒక్కొక్క దేశంలో ఒక రకమైన చట్టం. ఏమండి, ఒక దేశంలో ఉరేసి చంపటం, మరొక దేశంలో తుపాకీతో కాల్చటం, ఇంకొక దేశంలో ఖడ్గంతో నరికివేయటం. ఏమండి, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సెక్షన్, ఒక్కొక్క చట్టం ప్రపంచ దేశాల్లో ఉన్న సంగతి మీరు ఎరుగుదురు. దేవుడు కూడా వెంటనే శిక్ష వేయాలి, కానీ మానవులు రాసుకున్న చట్టము లాంటిది కాదు దేవుని చట్టం. మానవుడి లాంటి వాడు కాదు దేవుడు. దేవుడు నరుడు కాదు. మానవులమైన మనమంతా బుద్ధి గడ్డి తిని ఈ భూమి మీద పాపము చేశాం. పాపము చేసినటువంటి మనల్ని దేవాది దేవుడు శిక్షించకుండా, అదో పాతాళానికి తరిమివేయకుండా అనంత ప్రేమతో, క్షమాగుణమున్న ఆ మహారాజు మనందరినీ మారమని మనకు సమయం ఇచ్చాడు. అన్ని తరాలకు ప్రతి ఒక్కడు, చెడిపోయిన ప్రతి మనిషి బాగుపడాలి. పాపం చేసిన ప్రతి ఒక్కడు తన పాపాన్ని కడుక్కోవాలి. రండి నా దగ్గరికి, మీరు పాపములో పడిపోయారు, మీరు కావాలని నేను కోరుకున్నాను, మీరు కావాలని మిమ్మల్ని కోరుకొని కన్నందుకు మీరు పాపం చేశారు.
అదే నా తప్పు, నేను చేసిన తప్పు అదే, అదే కదా నా బలహీనత. పాపం చేసిన ప్రతి వాడిని చంపుకుంటూ పోతే చరిత్రలో ఒక్కడు మిగులడు, యేసు ప్రభు తప్ప. ప్రతి మానవుడు పాతాళానికి పోవలసిందే. అందుచేత దేవుడే తగ్గిపోయాడు. తనలో ఉన్న అద్భుతమైన సుగుణం, క్షమించే గుణం మన తండ్రిలో ఉంది. అందుకే నేను మిమ్మల్ని క్షమించేస్తాను. అయితే మీరు మారాలి, మార్పు చెంది నా దగ్గరికి రావాలి. పాపం చేయడం మానవుని నైజంగా మారింది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీ పాపాన్ని మీరు గుర్తించి నా దగ్గరకు వచ్చి మోకరిల్లి మీ పాపం ఒప్పుకుంటే నేను మిమ్మల్ని క్షమిస్తాను. నా కొడుకు రక్తంలో మీ పాపాలను కడుగుతాను. ఎర్రగా కనబడినా, కెంపుల్లా మీ పాపం కనబడినా, ఎంత భయంకరమైన పాపమైనా నేను కడుగుతాను అని తండ్రి మనకు చెప్పాడు. సమయం ఇచ్చాడు. ఒకసారి బైబిల్లోకి రండి. సమయం ఇచ్చాడో లేదో, ప్రతి ఒక్కడు మారుటకు దేవుడు ప్రతి మనిషికి సమయం ఇస్తున్నాడు. నీకు కాదు, నాకు కాదు, ప్రపంచంలో ప్రతి మనిషికి సమయాన్ని ఇస్తున్నాడు దేవుడు. బైబిల్లో రాయబడింది, చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనంలో దేవుడు మాట్లాడిన మాట, దేవుడు రాయమన్న మాట, దేవుడు రాయించిన మాట చదువుదాం. మారు మనస్సు పొందుటకు నేను మీకు లేదా దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు అని రాయబడి. చూడండి, సమయం ఇచ్చాడట. నాటి నుంచి నేటి వరకు దేవుడండి పాపము చేసిన ప్రతి ఒక్కడికి సమయం ఇస్తాడు మారటానికి. వెంటనే చంపడు. నువ్వు మారాలి, సమయం ఇచ్చినప్పుడే మారాలి. దేవుడు దొరికే కాలం ఉంది, దేవుడు నీ మొర వినే కాలం ఉంది, దేవుడు మన పాపాన్ని క్షమించే కాలం ఉంది. మనం మారాలి. మారాలని మన తండ్రి సమయం ఇచ్చాడు. ఎప్పుడండి మారాలి మనిషి? ఎప్పుడు మారమని గ్రంథం చెప్పిందో లేదా వేదం చెప్పిందో ఒకసారి హెబ్రీ పత్రికలోకి రండి. హెబ్రీ పత్రిక సమయం ఇచ్చాడు కదా. ఎప్పుడా సమయం? ఏదా సమయం? ఏ సమయం ఇచ్చాడు? ఎప్పుడు మారాలి మనిషి? 20 సంవత్సరాల తర్వాత, 40 సంవత్సరాల తర్వాత, 60 సంవత్సరాల తర్వాత, 80 సంవత్సరాల తర్వాత, వివాహం అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, రోగం వచ్చిన తర్వాత, మంచంలో పడ్డాక ఎప్పుడు మారాలి? ఏది దేవుడిచ్చిన సమయం అని మనం ఆలోచించగలిగితే అపోస్తులుడైన పౌలు గారు హెబ్రీలకు చెప్పాడు. చదువుదాం ఒకసారి. 3వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడలా, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడలా కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి అని చెప్పి పక్కనే ఉన్నాడు. పాపము వలన కలుగు భ్రమ చేత. పాపం మనిషిని భ్రమ పెడతదా? పాపం మనిషిని భ్రమలోకి దించుతుందా? పాపము నిన్ను భ్రమ పెడతాది. భ్రమపరుచు ఆత్మ గురించి మనం చదువుకున్నాం యోహాను పత్రికలో. అపవాదికుడు నిన్ను భ్రమలో పెడతాది. ఒకవేళ పాపము గనక నువ్వు పాపము చేస్తూ నువ్వు బ్రతికితే, నీ యందు పాపముంటే ఆ పాపం కూడా నిన్ను భ్రమలో పెడతది. పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠిన పరచబడకుండునట్లు. బాగా వినండి, మనం పాపం చేస్తున్నట్లయితే ఆ పాపం మనల్ని భ్రమలో దించుతుంది.
ఏంటా భ్రమ? మారనివ్వదు పాపం, హృదయాన్ని కఠినపరుస్తుంది పాపం. నీవే పాపం చేస్తున్నావు? వ్యభిచారం చేస్తున్నావా? నరహత్య చేసావా? అబద్ధాలు మాట్లాడుతున్నావా? సినిమాలు చూస్తున్నావా? గుటకలు తింటున్నావా? అన్యాయం చేస్తున్నావా? దోపిడీ చేస్తున్నావా? పక్కవాడిని మోసం చేస్తున్నావా? నీవేం పాపం చేస్తున్నావు? సినిమాలు, సీరియలు, బూతులు భయంకరమైన చూస్తున్నావా? బూతు బొమ్మలు చూస్తున్నావా? ఏం చేస్తున్నావు నీ భూమి మీద? ఏమండి, దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయము ఎందుకు కఠినపరచబడింది? ఎవడైనా ఏమండి కొండ మీద రాయబడింది అనుకోండి, అదేమవుతుంది? చెప్పాలి నాకు. కొండ మీద రాయబడితే ఏమవుతుంది? పగిలిపోద్ది. బండ మీద సుత్తబడితే ఏమవుతుంది? బండ పగిలిపోద్ది. వింటున్నారా? కొండ మీద రాయి పడితే కుండ పగిలిపోద్ది, బండ మీద సుత్తె పడితే సుత్తె ఏంటంటే బండ పగిలిపోద్ది. గుండె మీద దేవుని మాట పడితే నీ గుండె కరిగిపోవాలిగా. కొండలు పలిగిపోతాయి సుత్తె పడితే, మీకు తెలుసు అది. కానీ దేవుని మాట సుత్తె వంటిది, బండలు బద్దలు చేయు. సుత్తె వంటిది దేవుని మాట, కంపని కాల్చే అగ్ని వంటిది దేవుని మాట. నీలో ఉన్న కల్మషం, నీలో ఉన్న ఆ ముండ్ల తుప్పలు, ఆ బలురక్కసి చెట్లు, ఆ భయంకరమైన ఏమండి ఆ భయంకరమైన ముండ్ల పొదలు నీ హృదయంలో పేరుకుపోయింటే వాటిని కాల్చేది దేవుని మాట. నీ హృదయము బండలా మారింటే ఆ బండని బద్దలు కొట్టేది దేవుని మాట. ఎన్ని సభలు పెట్టినా, ఎంత పెద్ద స్పీకర్లు వచ్చినా, ఇంటర్నేషనల్ ఛాలెంజింగ్ స్పీకర్లు వచ్చినా, పెద్ద పెద్ద వేదికల మీద మీరు దైవజనులు చెప్పగా విన్నా, రేడియోల్లోను, టీవీలోను, కరపత్రాల ద్వారాను, ప్రపంచ వేదికల మీద నానా విధాలుగా, నానా రకాలుగా దేవుడు నీ మార్పు కోసం దేవుని మాటలు వినిపించినా ఇప్పటికీ నీ బ్రతుకులో మార్పు లేదా? ఇంకా మార్పు రాలేదా? అయితే ఏం జరిగింది? నీ పాపము నిన్ను భ్రమలో పెట్టింది. ఏమని? రేపు మారుదాం, ఎల్లుండి మారుదాం, వచ్చే సంవత్సరం మారుదాం. 23లో అన్నావు, 24లో మారుతానని వచ్చావు. మళ్ళీ 24కి వచ్చి ఏమంటున్నావు? 25లో మారుతానంటావు. 24 డిసెంబర్ 31 రోజు నువ్వేం మాట్లాడతావు తెలుసా? 25లో మారిపోతానంటావు. 25 డిసెంబర్ 31కు ఆ రోజు ఏమంటావు? 26లో మారుతానంటావు. అంతే, వాయిదా వేయటమే తప్ప నీ బ్రతుకులో మార్పు రాదు. కారణం, పాపము నిన్ను భ్రమపరుస్తుంది. పాపము నీ హృదయాన్ని కఠినపరుస్తుంది. అందుకే చెప్తున్నాడు కింద, మనిషికి దేవుడు సమయం ఎప్పుడు ఇస్తాడో మారటానికి, ఎన్ని సమయాలు ఇస్తాడో, ఎన్ని రోజులు ఇస్తాడో, అయితే ఎప్పుడు మారాలో చెప్తున్నాడు. ఇప్పుడు ఎన్నో రోజులు ఇస్తాడు, ఎన్నో సమయాలు ఇస్తాడు, కానీ మారే రోజేది, మారే సమయమేది? ఆ విషయాన్ని ఇప్పుడు మాట్లాడుతున్నాడు. పక్కన చదవండి. నేడు, నేడు అండర్లైన్ చేయండి అన్నమాట ప్లీజ్, దట్ అండర్లైన్. నేడు అనబడు సమయముండగానే ప్రతి దినము ఒకనినొకడు బుద్ధి చెప్పుకొనండి. నేడు అను సమయం ఉండగానే. రేపు నీది కాకపోవచ్చు, నిన్నటి వారమే మనం, ఈ రోజు కూడా మనది కాదు. ఇంకా ఈ రోజు ఉంది కదా, 12 గంటల వరకు ఈ రోజు దాటాలంటే 12 గంటల వరకు నువ్వు బతుకుతావన్న గ్యారెంటీ లేదు. నేడను సమయం ఉండగానే కొంతసేపు కనపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది నీ జీవితం. నీటిపైన వెళ్తున్న గాలి బొడగ లాంటిది, నీటి బొడగ లాంటిది నీ బతుకు. ఎండిపోయిన గడ్డి పువ్వు లాంటిది మన జీవితం. ఆ పువ్వు ఎప్పుడు రాలిపోతుందో తెలియదుగా. ఆ నీటిపైన పరిగెడుతున్న ఆ నీటి బుడగ, ఆ గాలి బుడగ ఎప్పుడు పగిలిపోద్దో తెలియదు కదా. మన జీవితం కూడా, మన గుండె కూడా 72 సార్లు కొట్టుకుంటుంది నిమిషానికి, లబ్ డబ్ అని. ఏ క్షణాన అది ఆగిపోతుందో తెలియదు. అందుకే నేడను సమయం ఉండగానే
అందుకే బైబిల్లో మొదటి శతాబ్దంలో అపోస్తులులు కేకలు వేసి నాటి ప్రపంచానికి చెప్పారు, నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అని ఆనాడు భక్తులు కేకలేశారంటే ప్రతికూలమైన సమయాలు కూడా వస్తాయన్నమాట. దుర్దినములు కూడా రాబోతున్నాయన్నమాట. అపాయకరమైన రోజులు రాబోతున్నాయన్నమాట. నీవు ఒకవేళ క్షమాపణ కోరుకుందామన్నా అవకాశం లేని రోజులు వస్తావేమో. నువ్వు బాప్తిస్మం తీసుకుందామన్నా నీటిలో దిగలేని పరిస్థితి వస్తుందేమో. ఆలోచించండి. మారుటకు ప్రతి ఒక్కరికి దేవుడు సమయం ఇచ్చాడు. సమయం ఇచ్చినప్పుడే మారాలి. దేవుడిచ్చిన సమయం ఏది? ఈరోజే, ఇప్పుడే నువ్వు మారిపోవాలి. ఒకవేళ రేపు ఎల్లుండని వాయిదా వేశావో నీ నాశనానికి నీవే ఉత్తరవాదిగా మారిపోతావు. ఏమండి, కొందరు ఇలా చెడిపోతుంటే మరికొందరు మా పాపం కడుక్కున్నాం, మేము బాప్తిస్మం తీసుకున్నాం, మా పాపాలన్నీ కడగబడ్డాయి, మేము ఇప్పుడు పవిత్రంగా ఉన్నాం అన్న భ్రమలో మరికొందరు ఉండి పాపం చేస్తూ ఆ భ్రమలో కొందరిని పెట్టింది. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మళ్ళీ పాపములో పడుతున్నారండి. ఇదొక దరిద్రం అండి. వింటున్నారా? ఆలోచించాలి మీరు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత కడగబడిన పంది బురదలోకి దొర్లినట్టు, వాంతికి చేసుకున్న కుక్క మళ్ళీ తిరిగినట్టు, బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ తీసుకునక ముందు ఏ పాపం చేశాడో తీసుకున్న తర్వాత కూడా అదే చేస్తున్నాడు. చాలామంది భ్రమలో ఉన్నారండి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత దేవుడు పాత నిబంధనలో వ్యాజ్యానికి దిగాడు. చెప్పాను కదా నిన్న, వ్యాజ్యానికి దిగాడు. ఎందుకు వ్యాజ్యం ఆడాడో ఇశ్రాయేలీలతో ఒకసారి మీరు చూడండి. ఇక్కడ బైబిల్లో మీరు దేవుని దగ్గరకు వచ్చారు, నమ్మాము అన్నారు, క్షమాపణ కోరుకున్నారు. కానీ మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే, మళ్ళీ వాళ్ళు ఏం చేసింటే వ్యాజ్యంలోకి దిగాడో ఇప్పుడు చదవండి. ఇర్మియా గ్రంథంలోకి రండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథము మన దేవుడు రాయించిన మాటలు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 34-35 చదువుదాం. 34-35. వీళ్ళు ఇశ్రాయేలీలు లేదా వీళ్ళు యూదులు మేము మారాము అని చెప్పుకుంటున్నారు. అయ్యా మాకు క్షమాపణ వచ్చింది, మా పాపాలు కడగబడ్డాయి. జంతువుల బలి, అప్పుడు యేసుక్రీస్తు రాలేగా, ఇంకా జంతువులు అంటే గొర్రెల రక్తంలో మా పాపాలు కడగబడ్డాయి, మేకల రక్తంలో మా పాపాలు కడగబడ్డాయి, ఎడ్ల రక్తంలో మా పాపాలు కడగబడ్డాయి అని వాళ్ళు చెప్పుకుంటున్నారండి. చదువుదాం ఒకసారి. 34. మరియు నిర్దోషులైన దీనుల ప్రాణ రక్తము నీ బట్టల చెంగుల మీద కనబడుచున్నది, కన్నములలోనే కాదు గాని నీ బట్టలన్నిటి మీద కనబడుతుందిరా. నిర్దోషుల రక్తం, నీతిమంతుల ప్రాణాలు తీశారు. దేవుని నామమున ప్రకటించిన ప్రవక్తల ప్రాణాలు తీశారు. మీరు రాళ్లతో కొట్టుచూ వచ్చిన దానవు నీవు యెరూషలేమా. యూదులంటే, ఇశ్రాయేలు అంటే దరిద్రులండి, చాలా భయంకరులండి. అపోస్తులు గొప్పవాళ్ళు కానీ అంతకు ముందున్నటువంటి యేసుక్రీస్తు కాలంలో ఉన్నటువంటి ఆ శాస్త్రులు కానీ, ఆ పరిసయ్యులు కానీ, ఆ సద్దుకయ్యులు కానీ, ఆనాటి యూదా జాతి కానీ మంచి క్యారెక్టర్ కలిగిన వారు కాదండి. అంతకు పూర్వం ఉన్నవారు కానీ ప్రవక్తలు రాళ్లతో కొట్టి చంపారట, ఖడ్గాలతో నరికారట, రంపాలతో కోశారట. అంత నీచ నికృష్టమైన జాతి అండి యూదా జాతి. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఈ చెంగుల మీద ఉందిరా నీతిమంతుల రక్తం అని చెప్తున్నాడు. తర్వాత పక్కన 35 చదువుదాం. అయినను నీవు, నేను ఏంటండి రక్తం చిందించి ఏమంటున్నాడు, నేను నిర్దోషిని, ఏ దోషం నా యందు లేదు అనుకుంటున్నారట. నేను నిర్దోషిని, ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయింది. ఎందుకండి నేను నిర్దోషిని, ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయింది. ఎందుకంటే నేను దేవుణ్ణి నమ్మేశాను, బాప్తిస్మం తీసుకున్నాను, ప్రతి ఆదివారం మందిరానికి వెళుతున్నాను అని ఏమనుకుంటున్నాడు, దేవుని కోపం నా మీద నుంచి తొలగిపోయింది, నేను నిర్దోషిగా ఉన్నాను అని అనుకుంటున్నాడట మనిషి. చదవండి ఇప్పుడు.
ఇదిగో పాపము చెయ్యలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి, పాపము చెయ్యలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి. దేవుని జనాంగంతో మాట్లాడుతున్నాడు ఇక్కడ, అన్యులతో కాదు సుమా. దేవుని సంతానం, దేవుని పిల్లలని పిలువబడుతున్న యూదా జాతితో మాట్లాడుతున్న మాట ఇది. ఏమని? నేను పాపము చెయ్యలేదని నీవు చెప్పిన దానిని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది. నేను ఇప్పుడు ఎందుకు యుద్ధానికి దిగానంటే, రే నీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే, నువ్వేమనుకుంటున్నావంటే నా పాపం పోయింది, నా మీద దేవుడు కోపం తీసి తొలగిపోయింది, ఇక నేను నిర్దోషిని, నేను పరిశుద్ధుడిని అని నువ్వు భ్రమలో ఉన్నావు. ఏమండి, కడగబడని వారు కూడా కడగబడ్డాము అనుకుంటారా? అలాంటి తరం కూడా ఉందా? దోషులు నిర్దోషులం అని చెప్పుకునేవారు కూడా ఉన్నారా? ఉన్నారట. చరిత్రలో ప్రపంచ జ్ఞాని అయిన సొలొమోను చెప్పాడు. ఒకసారి చదువుదాం. ప్రసంగి గ్రంథము చదవండి. ప్రసంగి గ్రంథము, క్షమించండి, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదవండి. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. అంటే వాట్ ఈస్ ద మీనింగ్? తరము కలదు అంటే ఉంది. ఏమనుకుంటున్నారట వాళ్ళ దృష్టికి, తమ దృష్టికి తాము మేము శుద్ధులం, శుద్ధులం. ఒకడు పెట్టుకోడండి పేరు, పరిశుద్ధుడని పెట్టు సార్ నాకేమో వచ్చాడు వేదిక మీదకి. ఒకడు వచ్చాడు, పేరు పెట్టు సార్ నాకేని. ఏం పేరు పెట్టాలి నాయన నీకు అంటే, నా పేరు పరిశుద్ధుడని పెట్టు సార్ అన్నాడు. పేరు పెట్టుకుంటే పరిశుద్ధత వస్తుందా? ఏముందండి అక్కడ? తమ దృష్టికి తామే శుద్ధులమై ఉన్నాము అని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళ మాలిన్యం కడగబడలా. చాలా మందికి ఓ సీక్రెట్ తెలీదు. ఏంటో తెలుసా? బాప్తిస్మం తీసుకున్న తరువాత మళ్ళీ పాపము జరుగుతుంది కదా, ఇంటర్నల్ గానో ఎక్స్టర్నల్ గానో జరుగుతుంది కదా పాపము జరిగినప్పుడు ఆ పాపము దేవుడు ఎప్పుడు కడుగుతాడో ఆ సీక్రెట్ తెలియదు చాలా మందికి. కొంతమంది ఏమనుకుంటున్నారంటే, ఉదయం నుంచి పాపం చేసి రాత్రి పడుకునే టైంలో ఏం చేస్తారంటే, దేవా ఉదయం నుంచి రాత్రి వరకు నేను చేసిన ఈ పాపం క్షమించేసాయి. ఎందుకంటే ఇక బాప్తిసం తీసుకునే అవకాశం ఇక లేదు కదా, ఒకసారే తీసుకోమన్నావు, ఇక తీసేసుకున్నాను. అయ్యా, పగలంతా వ్యభిచారం చేసి రాత్రి పడుకునేటప్పుడు క్షమాపణ కోరుకుంటాడు వీడు. అదే పగలంతా మోసం చేసి మండల ఆఫీసులోను పంచాయతీ ఆఫీసులోను పగలంతా మోసాలు చేసి ఇటు రాత్రి వచ్చి పడకలు, అయ్యా నేను చేసిన పాపం, లంచాలు తీసుకొని నేను చేసిన పాపం క్షమించు అంటాడు. ఇక్కడ వచ్చి ఉదయం నుంచి సాయంకాలం వరకు బూతులు మాట్లాడి, ఉదయం నుంచి సాయంకాలం వరకు పోకిరి మాటలు, సరసోక్తులు మాట్లాడతారు కదండి, ఉచ్చరింపకూడని పదాలు, ఏమండి అహంకారపు మాటలు, గర్వపు మాటలు, దేవుడినే బాధ పెట్టే మాటలు ఈరోజు మాట్లాడుతున్నారండి. మాట్లాడి మళ్ళీ సాయంకాలం కాగానే మా పాపం క్షమించేసి అయ్యా అనుకుంటున్నారు. అమాయకులకు తెలియని సీక్రెట్ ఏంటంటే వాళ్ళ పాపం కడగబడలేదో. ఏమండి, బాప్తిస్మం తీసుకున్న తర్వాత మళ్ళీ నీకు ఇంటర్నల్గానో ఎక్స్టర్నల్గానో పాపము నీలోకి వస్తే ఆ పాపము కడగబడాలి అంటే నువ్వు క్షమాపణ కోరుకుంటే కడగబడుతుందని ఎక్కడుంది బైబిల్లో? ఎవరు చెప్పారు నీకు? ఒక రెఫరెన్స్ చూపిస్తావు నాకు నువ్వు. ఏదో తెలుసా? చదవండి ఒకసారి. ఏది చూపిస్తావో నువ్వు? యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూపిస్తారు మీరు నాకు తెలుసు. మీ మనసు అక్కడ వెళ్ళిపోయింది. వాక్యం తెలిసిన వారికి అటు వెళ్ళిపోయింటుంది మీ మనసు. ఈ రెఫరెన్స్ లేదా? క్షమాపణ కోరుకోమని ఉందిగా. చదవండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునుగా చేయునని ఉంది కదా. అందుకే క్షమాపణ కోరుకుంటే
క్షమించేస్తాడు అనుకుంటున్నారు. బాగా ఆలోచించండి ప్రియులరా. ఎప్పుడు క్షమిస్తాడో తెలుసా? ఇక్కడ ఏం రాయబడింది? మన పాపములను మనం ఒప్పుకోవాలి అన్నాడే కానీ, ఒప్పుకుంటే క్షమిస్తానన్నాడే కానీ ఎప్పుడు ఒప్పుకోవాలి, ఎక్కడ ఒప్పుకోవాలి, ఎలా ఒప్పుకోవాలి, ఆ సీక్రెట్ తెలియాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే, నేను చెప్పాను కదా, ఉదయం నుంచి సాయంకాలం వరకు ఇష్టానుసారంగా జీవించి రాత్రి పడకలో క్షమించు తండ్రి అంటే అయిపోయింది అనుకుంటున్నారు. అదనమాట. తమ దృష్టికి తామే శుద్ధులమై ఉండి శుద్ధులమని చెప్పుకొని తమ మాలిన్యమును కడగబడని వారి తరం కలదు. ఆనాడుంది, ఈనాడుంది, ఏనాడైనా వంటది. ఇది మీకు తెలియాలి. ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్న తరువాత జరిగిన పాపం లోపలనైనా బయటనైనా ఎక్కడైనా పాపము జరిగితే జరగకూడదు, చట్టం అది, జరగకూడదు. ఒకవేళ జరిగితే ఆ పాపానికి క్షమాపణ ఉందా? ఉంది. లేదని చెప్పాలా దేవుడు? ఉంది. ఎప్పుడు క్షమిస్తాడు? ఎప్పుడు ఒప్పుకోవాలి మన పాపం? ఎప్పుడు ఒప్పుకోవాలో, ఎప్పుడు క్షమిస్తాడో ఆ విషయం తెలుసుకోవాలి మనం. రండి బైబిల్లోనికి. ఎప్పుడు క్షమిస్తాడో. బాప్తిస్మం తీసుకున్న వారు చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఇప్పటి వరకు నువ్వు బాప్తిస్మం తీసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు నీలో పాపం ఉందో పోయిందో నీకు తెలియాలిగా. మళ్ళీ అంటిందా? ఇహలోక మాలిన్యం అంటించుకోకుండా బతకనన్నాడు. అంటిందేమో చూడు. తలంపులకు అంటిందేమో, నీ కన్నులకు అంటిందేమో, నీ నోటికి అంటిందేమో, నీ హృదయానికి అంటిందేమో, నీ మనస్సాక్షికి అంటిందేమో చూసుకో చెప్తున్నాడు మన తండ్రి. 7వ అధ్యాయం 7వ వచనం, అదే పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో క్లారిటీ ఉంది. బాగా వినండి. ఇక్కడ ఈ 7వ వచనము బాప్తిస్మం తీసుకొనని వారి గురించి కాదు రాయబడింది. బాప్తిస్మం తీసుకున్న వారి గురించి వ్రాయబడిన వచనమే 7వ వచనం. ఇది మీకు తెలియాలి సుమా, జాగ్రత్తగా వినండి. బాప్తిస్మం తీసుకున్న తరువాత ఆఫ్టర్ బ్యాప్టిజం దేవుడు ఎప్పుడు మనల్ని క్షమిస్తాడో అక్కడ చెప్తున్నాడు చూడండి. ఎప్పుడు క్షమిస్తాడో. అయితే బాగా వినాలి. అయితే దేవుడు వెలుగులో ఉన్నాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఇక్కడ ఆగండి. దేవుడు ఎక్కడున్నాడట? వెలుగులో ఉన్నాడట. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలట? మన పాపాలు కడగబడాలి అంటే బాప్తిస్మం తీసుకున్న తర్వాత అంటిన పాపం లోపలనో ఎలాగో తలంపులనో అంటిన పాపం కడగబడాలి అంటే ఆయన వెలుగులో ఉన్నాడు కదా. మనం కూడా వెలుగులో నడవాలి. నడవడము వలన ఏం జరుగుతుంది? వినటం కాదు సుమా, చదవటం కాదు, చెప్పడం కాదు. వినటం కాదు, చదవటం కాదు, చెప్పటం కాదు. నడవాలి. ఎక్కడ? వెలుగులో నడవాలి. ఆయనతో నువ్వు నడవాలి. ఆయన వెలుగులో ఉన్నాడు. వెలుగులో ఉన్న ప్రకారము మనము ఆయనతో కూడా వెలుగులో నడిచిన ఎడల ఏం ఏర్పడుతుంది? అన్యోన్య సహవాసం ఏర్పడుతుంది. వెలుగులో, వెలుగంటే వాక్యం. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు అని రాయబడింది కదా కీర్తనల గ్రంథంలో 119, 105లో మీకు తెలుసు. ఏమండి, ఈ వాక్యపు వెలుగులో మనము నడుస్తూ ఉండాలట. దేవుడితో అన్యోన్య సహవాసం మనకి ఏర్పడుతుందట. చదవండి పక్కన. అప్పుడు అన్నమాట మెన్షన్ చేయబడి చూడు అక్కడ. అప్పుడు అంటే ఎప్పుడు? మన పాపము ఎప్పుడు కడగబడుతుంది? నువ్వు ఒప్పుకున్నప్పుడల్లా కాదయ్యా. ఎప్పుడు కడగబడుతుంది? నీవు వెలుగులో నడవాలి. నడిచిన ఎడల అన్యోన్య సహవాసం ఏర్పడుతుంది. అప్పుడు అక్కడ అప్పుడు అన్న దగ్గర 9వ వచనం లింక్ చేయాలి. ఇప్పుడు అప్పుడు అన్న దగ్గర 9వ వచనం లింక్ చేయాలి. మన పాపములను, అప్పుడు వెలుగులో నడిచినప్పుడు మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా
చేస్తాడు. ఎలా చేస్తాడు? ఏడో వచనం కంటిన్యూ ఎలా చేస్తాడో. అప్పుడు అయితే ఆయన అంటే తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు, అంటే యేసుక్రీస్తు మీకు తెలుసు కుమారుడు అంటే యేసుక్రీస్తు రక్తములో ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఇదండి దేవుడు ఆఫ్టర్ బాప్టిజం తర్వాత దేవుడు క్షమించే విధానం. నువ్వు వెలుగులో నడవాలి, అన్యోన్య సహవాసం ఏర్పడాలి. అప్పుడు నీ పాపము నీవు మళ్ళీ ఒప్పుకోకుండా కుదరదండి, ఒప్పుకోవాలి నువ్వు. అప్పుడు నీ పాపము నీవు ఒప్పుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే తన కుమారుడైన యేసు రక్తము మన ప్రతి పాపము నుండి పవిత్రులనుగా మార్చేస్తుంది. ఎప్పుడు ఒప్పుకోవాలి మన పాపం? ఎప్పుడు ఒప్పుకోవాలి? ఎలా ఉంది నీ జీవితం? వెలుగులో నడుస్తూ ఒప్పుకున్నావా? పాపం చేస్తూ ఒప్పుకున్నావా? వెలుగులో నడుస్తూ పాపం ఒప్పుకున్నావా? పాపము చేస్తూ ఒప్పుకున్నావా? మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. పాపము చేస్తూ ఒప్పుకుంటే నీ పాపానికి క్షమాపణ దొరకదు. కొంతమంది అండి వెలుగులో నడుస్తున్నాము అని చెప్తారు కానీ సహోదరులను ద్వేషిస్తారట. బైబిల్లో ఉంది, నా మాట కాదు. చదవండి ఒకసారి ఆ మాట ఎలా ఉందో, చదువుదాం ఒకసారి. నేను వెలుగుని, చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించే బోధకుడిని, ఏమండి గురువుని నేను అని చెప్పుకుంటున్న వాడు ఏం చేస్తాడట? చదవండి ఒకసారి 2వ అధ్యాయము 9వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుణ్ణి ద్వేషించువాడు ఇప్పటి వరకును బాప్తిస్మం తీసుకున్న నౌ స్టిల్ ఇప్పటి వరకు వాడు చీకట్లోనే ఉన్నాడు. సహోదరుని ద్వేషిస్తే అతని బోధకుని స్థాయికి ఎదిగిన, బైబిల్ పట్టుకొని నావలే నిలబడి ప్రజానికానికి బోధించిన సహోదరుని ద్వేషించాడంటే వాడు ఎక్కడున్నాడని చెప్పండి? ఇంకా చీకట్లోనే. అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా పాపములోనే ఉన్నాడు అని అర్థం. మరికొందరు ప్రభు ఆదివారం రాగానే పాత్రలో, చెప్పండి ఏమంటారు ఏంటి? ఆదివారం రాగానే మీ ప్రాంతాల్లో ఏం చేస్తున్నారు? పాత్రలో, ప్రభు పవిత్ర రక్తపు పాత్రలో మీ చెయ్యి వేస్తున్నారు కదా. చెయ్యి వేస్తున్న మీరు ఎలా వేయాలో తెలుసా? అమాయకంగా వేసి తినేసి వెళ్ళిపోతున్నారు ముద్దుకొని, ఎంత టేస్ట్ ఉంది అని. ఈ రహస్యం అనేకులకు తెలియదు. అయోగ్యంగా పాత్రలో చెయ్యి వేయకూడదన్నాడు. అయోగ్యంగా అని అర్థం ఏంటి తెలుసా? యోగ్యత అంటే ఏంటి? ఆ ప్రభు యొక్క పాత్ర అనగా ప్రభు యొక్క రొట్టెను, ద్రాక్ష రసాన్ని అనగా శరీరమును, రక్తమును తిని త్రాగిన తరువాత ఆయన మరణాన్ని ప్రచురించుటకు చర్చిలో నుంచి బయటికి వెళ్ళాలి. నువ్వు ఆయన మరణాన్ని నీవు ప్రచురించాలి, ప్రకటిస్తూ మళ్ళీ వచ్చే ఆదివారం పాత్రలో చెయ్యి వేయాలి. అది యోగ్యత అంటే. అయోగ్యులు అంటే ఎవరో తెలుసా? అసలు నువ్వు ప్రకటించే సేవకులకు సహకారం అందించావు. ఏమి తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా, ఏం కట్టుకుందుమా, ఏం కూడబెట్టుకుందుమా, ఈ పిచ్చెక్కి తిరుగుతావు ఆదివారం నుంచి మళ్ళీ శనివారం వరకు. అదే కదా నువ్వు చేసేది. అపరాధిగా మారిపోతావు నీవు. యేసు రక్తాపరాధిగా మారిపోతావు నీవు. వింటున్నారా? జాగ్రత్తగా వినండి. పాత్రలో చెయ్యి వెయ్యాలంటే అర్హత ఏంటో తెలుసా? సువార్త ప్రకటించే పనిలో నీవు ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, సువార్త ప్రకటించని వాడు కనీసం ప్రకటించాలి. అది లేదంటే సహకారమైనా చేయాలి. ఈ రెండు లేనివాడు పాత్రకి అనర్హుడు. పాత్రలో చెయ్యి వేయుటకు చెప్పండి అర్హత లేదో. నా పాపాలు కడుగను అంటున్నావు, అక్కడ అసలు నీకు కడగబడలేదు నీ పాపాలు. మనోడు పాత్ర చేయి పట్టుకొని, దేవా ఈ నెలంతా కొన్ని ప్రాంతాల్లో నెల రోజు ప్రభు బల్ల కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. దేవా ఈ నెలంతా నేను చేసిన పాపాలన్నీ ఇప్పుడు రక్తం తాగుతున్నా, ఇప్పుడు తాగేస్తున్నాను, ఇప్పుడు లోపలికి పోతుంది రక్తం, అంతా గడిగాయి పాపం అంటాడు. ఒకడు అంటాడు పాపం గడిగాయి రోగం తీసేయి అంటాడు. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. పాపం పోదు, రోగం పోదు, అసలు విషయం మనకి తెలియదు.
తాగుతున్నది ఏంటి నువ్వు? ద్రాక్ష రసం. సాదృశ్యంగా తాగమన్నాడు అంతే. నీ పాపాలు ద్రాక్ష రసం కడగవయ్యా. యేసు రక్తం కడుగుతుంది. ఎలా? ఆయన వెలుగులో నడవాలి, దేవుడితో సహవాసం చేయాలి, కుమారుని సహవాసంలో నీవు ఉండాలి. అప్పుడు నీ పాపము నీవు ఒప్పుకోవాలి. జరగకూడదు. ఒకవేళ జరిగింటే ఒప్పుకుంటే క్షమాపణ ఇచ్చేస్తాడు, కడిగేస్తాడు, క్షమిస్తాడు. ఇది మీకు అర్థం అవ్వాలి. దేవుని పిల్లలారా, ఇంకా ఇంతకాలమైనా నీ జీవితంలో ఎన్ని సభలు విన్నా, ఎన్ని సంవత్సరాలు నీకు ఆయుష్ వచ్చినా నీలో ఇంకా మార్పు రాలేదా? బాప్తిస్మం తీసుకొని కూడా నీవు ఇంకా పరిపూర్ణంగా క్రీస్తు సంపూర్ణతలోనికి వెళ్ళటం లేదా? జ్ఞానానుభవంలోకి రాలేదా? ప్రేమానుభవంలోకి రాలేదా? ఏమండి, బాప్తిస్మం తీసుకున్నవాడు శిష్యుడిగా రాజ్యంలోకి ప్రవేశిస్తాడండి. రోజు రోజుకి ఓ పెద్ద స్థాయికి వెళ్ళిపోవాలి. ఎంత పెద్ద స్థాయికి వెళ్ళిపోవాలంటే యేసు క్రీస్తు అంతటి స్థాయికి మనం ఎదగాలని బైబిల్ చెప్తుంది, యేసు ప్రభుల వారు చెప్పారు. ఆలోచించండి దేవుని పిల్లలారా, బాప్తీసానికి దూరం ఉన్నవారు బాప్తీసం నేడే బాప్తీసానికి ప్రిపేర్ అవ్వండి. బాప్తీసం తీసుకొని కూడా మళ్ళీ పాపాలలో పడిపోయారా? ఇప్పుడే క్షమాపణ కోరుకున్నకు సిద్ధపడండి. ఎందుకంటే నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలియదు. యేసు ప్రభు వస్తాడేమో, చచ్చిపోతామేమో, చావు ఉందేమో. నెక్స్ట్ ఇదే చివరి రోజు కావచ్చు, ఇదే చివరి గడియ కావచ్చు. నీకు క్షమాపణ కోరుకోండి. మన తండ్రి చెప్పాడు, నేను క్షమించుటకు సిద్ధంగా ఉన్నాను, మీరు పాపాలు ఒప్పుకున్నటకు సిద్ధమా? మీరు నరకానికి పోవటం నాకు ఇష్టం లేదు. ఒకవేళ మీ దృష్టికి మీరు నీతిమంతులు అనుకుంటున్నారేమో, మేము మారాము అనుకుంటున్నారేమో. అసలు మీరు మారారా? ఇంతకు మీరు ఏ బేస్ మీద ఉన్నారు? అసలు నీకు పరలోకం ఉందని ఎలా అనుకుంటున్నావు? ఏం చేస్తున్నావు దేవుడి కోసం? నువ్వు నీ చూపు ఎలా ఉంది? నీ మాట ఎలా ఉంది? నీ నడక ఎలా ఉంది? నీ క్రియలు ఎలా ఉన్నాయి? ఏం చేస్తున్నావయ్యా భూమి మీద నీవు? జాగ్రత్త. వాక్య ప్రకారం నువ్వు బతుకుతున్నావా? వెలుగులో నడుచుకుంటున్నావా? అయితే నువ్వు భాగ్యవంతుడవే, ధన్యుడవే. జాగ్రత్త. ఒకవేళ ఇప్పటికీ మీ బ్రతుకులు మార్చుకొనకపోతే, బాప్తిస్మం తీసుకొనకపోతే, బాప్తిస్మం తీసుకున్నా చల్లగా లేవు, వెచ్చగా లేవు, నులివెచ్చగా నువ్వు బతుకుతుంటే, నామకార్థ క్రైస్తవుడుగా ఈ సమాజంలో నువ్వు జీవిస్తుంటే, వెలపల మాత్రం సున్నము కొట్టిన సమాధుల్లా తెల్లటి డ్రెస్సు, నల్లటి బైబిల్ కవర్ సంఖలో పెట్టుకొని సభలో కూర్చున్నావేమో, చర్చిలో కూర్చున్నావేమో, వేదిక మీద కూర్చున్నావేమో. జాగ్రత్త దేవుని పిల్లలారా, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. నీ గుండె ఆగిపోతే దేవుని చూస్తావో లేదో చూడు. యేసు ప్రభు వస్తే పరలోకానికి ఎగురుతావో లేదో ఆలోచించుకో. నేను జాగ్రత్త పడతాను, మీరు జాగ్రత్త పడండి. కఠినపరుచుకుంటే, తన హృదయాన్ని కఠినపరుచుకున్నవాడు కీడులో పడును అని సామెతలు 28లో ఉంటుంది. అసలు హృదయాన్ని కఠినపరుచుకుంటే, బ్రతుకులు మారకపోతే, నరుని ఆయువుని తీసే ఆయుధశాల ఎలా ఉందో ఆ శాల అన్న ఓపెన్ చేస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థిస్తాను. ఈ మాటలు మా హృదయంలో స్థిరపరచుమని. 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమానికి నాంది పలికిన ఎరగరా యూత్ని జ్ఞాపకం చేసుకో ప్రభు. సంఘమును, సంఘ కాపరిని మీ రెక్కల కింద కప్పుకొనుమని. వచ్చిన వారందరూ నీ మాటలకు లోబడి విధేయులై నీకు భయపడి నీ కుమారుని రక్తములో, నీ వెలుగులో నడిచి నీ కుమారుని రక్తములో వాళ్ళ పాపాలు కడుక్కొని నీ ఉగ్రతకు బలి కాకుండా, నీ ఆయుధానికి దొరకకుండా నీ పిల్లలందరూ నీ చల్లటి రెక్కల కింద బతికే భాగ్యాన్ని దయచేయనైనా. నా తర్వాత అన్నయ్య మాట్లాడుతున్నాడు, ఆయువుని తీసే ఆయుధశాల ఎలా ఉందో నీ కుమారుడు ఆయుధశాల ఎక్కడుందో, ఆయుధాలు ఏంటో, ఆయువుని ఎలా తీస్తున్నాయో నీ కుమారుడు ఎన్నో సంగతులు నీ గ్రంథంలో నుంచి మా అన్నయ్య మాట్లాడుతున్నాడు. వింటున్న వారికి, నాకు, అందరికీ దేవా, మా ఆధ్యాత్మిక జీవితాలకు దోహదపడే విలువైన మాటలు, మరింత మా ప్రభు రాకడికి సిద్ధపడే విలువైన మాటలు, ఉన్నతమైన మాటలు, మమ్మల్ని బలపరిచే, స్థిరపరిచే, ఉత్తేజపరిచే, ఉజ్జీవము నింపే మాటలు నీ దాసును నోట పలికించుమని నీ పాదములు పట్టుకొని బ్రతిమలాడుతూ యేసుక్రీస్తు పవిత్ర నామాన ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.